లెక్కలు చూడకుండా దిక్కులు చూస్తున్నావేంటి? చూడండి గురువు గారు, ఆయిల్ పట్టిన అడవి పందిలా ఉన్నాడు. కోస్తే కర్నూలు మొత్తం జరిపోతాడు. వీడికి ఆ బంగారు బొమ్మ లాంటి పిల్లతో పెళ్ళంట. ఏం కాంబినేషన్ అండి ఇది? కాంబినేషన్స్ మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోద్దేంట్రా, ఆ పైవాడు ఫిక్స్ చేయొద్దు. ఏంటి చెప్తారు? అవతల వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటే. ఓ అబ్బో, రామాయణంలో రావణాసురుడు కూడా సీతమ్మ వారిని తీసుకెళ్లి ఇంతకంటే బందోబస్తు ఏర్పాట్లు చేశాడు. చివరికి ఏమైంది? రాముడి చేతిలో తుక్కు తుక్కయ్యాడు. ఏవో పురాణాలు చెప్తూ ఉంటారు. సరే, ఈ యాంబియన్స్ కు తగ్గ రిఫరెన్స్ చెప్తాను. ఒక్కడ సినిమా చూసావు కదా? చూశాను. భూమికను పెళ్లి చేసుకోవడానికి ప్రకాష్ రాజు నానా పాపాలు చేశాడు. క్లైమాక్స్ లో ఏమైంది? మహేష్ బాబు చేతిలో మట్టి కరిచాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అది జరగదు. అయితే ఇది జరగదా? అయ్యగారు, పూజమ్మ గారు కనబడట్లేదు అయ్యగారు. జరిగిందా? గురుగారు ఎలా చెప్పగలిగారు? ఫార్ములా రామానుజం. ఒక్క నిమిషం గురుగారు. నాకు తెలిస్తే చంపేస్తాడు. వెతకండి, వెళ్ళి వెతకండి. ఆగండి, ముందు నేను చెప్పేది వినండి. మా గురుగారు మామూలుడు కాదు. కళ్ళ ముందు తిరిగే కల్కి భగవాన్, కాలజ్ఞానం తెలిసిన వీరబ్రహ్మం గారు, సిక్స్త్ సెన్స్ ఉన్న సాయిబాబా. ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆయన ముందే చెప్పారు. పదండి, ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుందాం. రండి బాబు. ఏం చూస్తారు? ఏంటి గురుగారు ఇలా కొట్టేశాడు? నిజం చేదుగా ఉంటుంది రామానుజం, అందరూ రిసీవ్ చేసుకోలేరు. వీడి చెప్తేనే ఎలా ఉంటే వీడి బాబు చెప్తే ఇంకెలా ఉంటుందో. చంగనాయుడు, నీకు నచ్చిందల్లా కావాలంటే ఎట్టా కుదురుతాయా? నా క్వారీ నీకు నచ్చింది నిజమే, అందుకని దీన్ని నీకు అమ్మేయాలా? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నాకు నచ్చి నేను అమ్మమంటే నువ్వు అమ్ముతావా? కొన్ని కుదరవు. నీ ధైర్యానికి కారణం గురువారి. వాడు జైల్లో ఉన్నాడు. పులి జైల్లో ఉండొచ్చు, పులి పిల్లలు అంటే ఆయన మనుషులు బయటే ఉన్నావు. హలో సూరి, అమ్మాయి గారు ఇంట్లోంచి పారిపోయారు. అయ్యారు, పూజం గారి ఇంట్లోంచి పారిపోయారంటండి. ఇంట్లో ఆడవాళ్ళనే కంట్రోల్ చేయలేనోడు మనల్ని కంట్రోల్ చేస్తాడంట్రా. నవ్వుతూ బతకాలరా అంటారు, ఈ నవ్వుతూ చచ్చిపోయాడు. నా గురించి నీకు కొంచెమే తెలుసు. పూర్తిగా తెలుసుకోనీకే ట్రై చేయకు. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు. నా కొడుకుతో నీ పెళ్లి జరగాల జరుగుతుంది. నా దేవుడు కూడా ఆపలేడు. అమ్మో, అయ్యో నీకేం కాలేదు కదా? ఒక్క నిమిషం బాబు, నా నడు సెట్ అయిపోయింది బాబు. సెట్ అయిపోయింది, నా నడు సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఇదిగో నీ కర్ర. నాకు రేటం పట్టిపోతావా? నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను. మరి పారిపోతా? నిన్ను చూసి ఎవరు పారిపోతారు? అదిగో వాళ్ళని చూసి. నేను దూకేస్తాను, నేను రాను. నీకు నచ్చిన అమ్మాయి నుంచే పెళ్లి చేస్తాను, కిందకి రారా. ఇప్పుడు ఇలాగంటారు, కిందకు వచ్చాక మాట మారుస్తారు. నేను దూకేస్తాను, వద్దు నాన్న, వద్దు. నేను దూకేస్తాను. బాబు!
ఆగండి రాబాయ్, ఈడేంద్రా మలేషియా అన్న ఏరియాలో దూరిండు. ఏం రస్ చూడా మా ఎంకర్ నెమ్మడి పడుతుంది. వాడేం చేసిండో ఎరకేనా అన్న? ఈ రోజు మన సోడా సాంబయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అది మనందరికీ గర్వకారణం. సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సారీ సార్, ఎక్కడ రావాడు? అదే నేను చూస్తున్నాను సార్. అది వచ్చేసాడు సార్. టైం అయిపోయింది, రాబాయ్ బాబు. అరే ఏం భయ అంత లేట్ చేసినావు? మోపే ట్రబుల్ ఇచ్చింది, అందుకే లేట్ అయింది. ఇగో చూడు, ఊకి అపోజిషన్ తిట్టుడే కాదు, నన్ను కూడా ఎలివేట్ చేయాలి అంటే పొగడాలి. మా పనే అది, కాకపోతే నాకు రాజకీయాలు తెలియవు. అవును సార్, అందుకే మీరు పాయింట్లన్నీ పేపర్ మీద పెట్టించారనుకో అన్న షూర్ అయిపోతాడు. ఆల్రెడీ మీ అపోజిషన్ లిస్ట్ కూడా మాకు వచ్చింది. అట్టనా? అరే ఇచ్చే మన ఫైల్ కూడా ఇచ్చే. చల్ షురూ కర్. మీరు అలా కూర్చోండి. అన్న మూర్తి గారి దగ్గర పోయి నీ యూరో ప్రోగ్రామ్ తో కనుక్కొని వస్తా. ఇది అయిపోగానే డైరెక్ట్ గా మీటింగ్ వచ్చేసాయన్న. లిస్ట్ ఇవ్వు. యదమ్మతి మరిపో నువ్వును. వస్తాను. వాడు మన పేరు తిన్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి. గది చూసి కిందున్న మనోళ్ళు ఫాలో అయిపోతారు. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు. ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు, కరెంట్ పోకూడదు, కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు. రెడీగా ఉండండి రా. నమో వెంకటేశ. వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఎవరు గొప్పతనం వాళ్ళది. ఉదాహరణకి రెడీగా ఉండండి రా. వినాయకుడు, ఆయన ఏం తక్కువ తిన్నాడా? ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు. సమయాభావం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. రెడీగా ఉండండి రా. చిట్టి బాబు. చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు. వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. రెడీగా ఉండండి రా. ఈజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య. 5వ తారీఖు అంటే అది. అయ్యో బాబాయ్, ఫైల్ మారిపోయింది. భయ్య పరిస్థితి ఏంటో తిప్పు తిప్పు. చిట్టి బాబు, మన సోడా సాంబయ్య గురించి కొంచెం చెప్పు. ఆయన చాలా కింద నుంచి పైకెట్టాడు. చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దబ్బేసేవాడు. అంటే శ్రీకృష్ణుడు టైప్ అన్నమాట. గివెందుకు చెప్పిస్తున్నాడు రా? లీడ్ తీసుకుంటున్నాడు. ఏదో ఉంటా సార్. చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారులే. వేరే ఏమన్నా చెప్పు. థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. చెప్పమంటావా? బ్లాక్ టికెట్లా? ఏంటి చిట్టు బాబు? దొంగ నోట్లు కూడా మార్చేవాడు. దొంగ నోట్లా? ఏంటలా నోరేళ్ళు పెట్టావు? అమ్మాయిలను దుబాయ్ సైట్లకు అమ్మేవాడు. ఆ విషయం కూడా చెప్పమంటావా? ఆవేశపడకండి, పబ్లిక్ ఏదో ఉంటది. సోడా సాంబయ్య అలాంటి మనిషి కాదు. నా ఓటు ఆయనకే. వాడు ఓటేస్తే సర్వనాశనం అయిపోతాడు. ఇంత చెప్పాక కూడా బుద్ధిన వాడు ఎవడు వాడు ఓటేయడు. మరి? రాళ్ళేస్తాడు. ఏదో ఉంటా సార్. ఇదేంటి చిట్టు బాబు, ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళు ఇక్కడ పడతాయి. సోడా సాంబయ్య ఉంటే చంపేస్తారు. జంప్. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండన్నమాట. అరే ఇజ్జత్ పోయి మేము ఏడుస్తా ఉంటే గట్లా నవ్వుతారేమరా? మా ఎంకన్నంటే ఎవడనుకున్నావురా? సాక్షాత్తు ఎంకట రమణమూర్తి. మరిగా సామె మా ఎంకరతోని నిజం చెప్పించిండు. అరే ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు? అరే అదగాడిని అప్పగించు, లేదంటే గాడిని ఎలా తీసుకెళ్లాలో మాకెరకనే. అయిపోయిండ్రా కథ. ఎంకరం తీసుకోపోతావు? తోలుకోపోతావే? నా ఎంకరం తోలుకోపోతావు? అరే కబాయ్ ఎమ్మెల్యే కొట్టావు. అరే నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటివే? నడువే, నా ఎంకరం అరే వాడిన ఇద్దరు తీసుకున్నాక ఇచ్చతా నీకు ఇచ్చదేంద్రా? బస్సే బాస్ నీ లంగమతి ఎవరు ఊరుకో పెద్దమ్మా. ఇందులో ఆయన తప్పే ఉంది. బోల్ డబ్బులు పెట్టి మీటింగ్ పెట్టాడు. అది నా వల్ల అప్సెట్ అయింది. అందుకే నా వెంట పడ్డారు. మీరు ఉండండి. అంతే అంతే. నువ్వు వెళ్ళండి వెళ్ళండి. వస్తానన్నా అన్న మలేషియా వస్తానన్నా. అక్క నేను బీపీ తగ్గించుకోరా? నీ ఆరోగ్యం గురించి చెప్తున్నాను అక్క. మీరు వెళ్ళండి సార్. పెద్దమ్మా, అతను చెప్పింది నిజమే. నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి. గట్లనే తక్కువ చేసుకుంటా.